అందరికీ నమస్కారం. మెగా తనయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన మా కొనిదెల రామ్ చరణ్ గారు నటించిన ప్రతి చిత్రం సందర్భంగా ఈరోజు కడప నగరంలో అంగరంగ వైభవంగా సంబరాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా థియేటర్ను మహాసుందరంగా అలంకరించి ఈరోజు కటౌట్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా అభిమానులను ఊరించే విధంగా మెగా మ్యూజికల్ నైట్ డీజేను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేసి ఈ మెగా సంబరాలను అంబరానంటే విధంగా కడప మెగా అభిమానుల ఆధ్వర్యంలో అందరి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి చిత్రం ఘన విజయం సాధించాలని, ఉన్న రికార్డులన్నీ తిరగరాయాలని, ఈ చిత్రం కనువిను ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చరణ్, జై జై చరణ్, జై చిరంజీవ. నమస్కారం. ఈరోజు మెగా అభిమానులకు, మెగా పవర్ స్టార్ శ్రీ చరణ్ అభిమానులకు ఈరోజు గొప్ప పండుగ అని చెప్పుకోవాలి. యావత్ ప్రపంచము ఈరోజు ఉర్రూతలు ఊగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రము, ముఖ్యంగా మన కడప పట్టణంలో అయితే ఈరోజు డీజే కానీ డ్యాన్స్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి ఒక రోజు ముందే ఏర్పాటు చేసి మన ప్రతి సినిమాని విజయవంతం చేయాలని అభిమానులంతా ఎంతో ఆశతో ఉత్సాహంగా ఈరోజు అభిమానంగా ఈరోజు ప్రజలు వచ్చారు. మన అభిమానులంతా నిత్యం రద్దీగా ఉండాలని, మన అభిమానుల్ని ఇది చేయాలని ఆశిస్తూ పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాం. జై మెగా స్టార్, జై మెగా పవర్ స్టార్. అందరికీ నమస్కారం. ఈరోజు మెగా కుటుంబం నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా విడుదల సందర్భంగా కడప నగరంలో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు పండా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మరి జనసేన నాయకులైతేనేమి, మెగా ఫ్యామిలీ భక్తులైతేనేమి, కడప నగర ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో ఈరోజు ఆ విడుదల సందర్భం ఒక పండగలాగా, ఒక జాతరలాగా కడప అప్సరా థియేటర్ నందు మరి పెద్ద కటౌట్ను కానీ, తర్వాత మరి ఆయనకు ఒక గజమాల కానీ, ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి, మెగా అభిమానులకి, కడప నగర ప్రజలకి మరి డీజే సిస్టమ్ అరేంజ్ చేయడం, మరి ఇదంతా కూడా రంజిత్ గారి ఆధ్వర్యంలో, మరి బోరి నాగేంద్ర వీళ్ళందరూ కూడా, సుమను పరిధిలందరూ, శ్రీకాంత్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో, చిన్న ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా, చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. మరి రిలీజ్కి ఇప్పుడు 8-15 షోకి మరి కడప నగరం నుంచి కూడా తండోపతండాలుగా రామ్ చరణ్ సినిమా ఒక యువతకు మార్గదర్శకంగా, యువత ఆలోచనలకి అనుగుణంగా ఆయన సినిమాలు ఎప్పుడు కూడా మనం అన్ని చూసాం. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ఈరోజు ఇంతింతై ఒటింతై తండ్రికి తగ్గ తనయుడుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం అంటే గ్లోబల్ స్టార్ గా ఆయన కీర్తించబడడం, మరి ఆయన శ్రమకు కృషికి తగ్గ ఫలితం. అందులో భాగంగా ఈరోజు ప్రతి సినిమా కూడా ఇంతవరకు తను నటించినటువంటి పాత్రలతో విభిన్నంగా నటించిన సినిమాగా ఉంది. ఈ యువతను రేకెత్తించే విధంగా, యువతను చాలా ఉరువుతొలగించే విధంగా ప్రతి సినిమా రూపొందించబడింది. ఖచ్చితంగా ఆయన ఇప్పటి వరకు నటించిన సినిమాలకు భిన్నంగా చాలా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అందరూ కూడా ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో కానీ, భారతదేశంలో మెగా ఫ్యామిలీ నుంచే సేవా కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళను ఒక మోడల్గా, వాళ్ళను ఒక ఉదాహరణగా తీసుకుని చాలా మంది సేవా కార్యక్రమాలు చేయడం, మరి సామాన్య ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాల పద్ధతిలో అందరికీ సహాయాలు చేయడం, మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరించాలని చెప్పి ప్రతి సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై జనసేన.
జై పవన్ కళ్యాణ్. ఈరోజు సినీ ప్రేమికులకే కాకుండా మెగా అభిమానులకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు కడప జిల్లా నందు పండా రంజిత్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సీనియర్ నాయకులు, జనసేన సీనియర్ నాయకులు జీవి రమణ గారి అధ్యక్షతన పెద్ది సినిమా ఫ్యాన్స్ ప్రీమియర్ షో వేడుకలు చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఈరోజు డీజే సిస్టమ్ కానీ, అదేవిధంగా కటౌట్ లాంచ్ కానీ, రక్తదాన శిబిరాలు కానీ ఈరోజు కడప నందు గ్రాండ్గా జరపడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారికి నటనలో కానీ, సేవలో బాబాయికి కానీ ఇద్దరికీ తగ్గకుండా మంచి సేవా గుణం ఉన్న రామ్ చరణ్ గారి సినిమా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటుందని, అదేవిధంగా ఏఆర్ రెహమాన్ గారు సమకూర్చిన బాణీలు కానీ చాలా వ్యాప్తి చెందాయి, ప్రపంచవ్యాప్తంగా చాలా బాగున్నాయి. అదేవిధంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అయి పాన్ ఇండియా సినిమాగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆటకు ప్రేమికులైన ప్రతి ఒక్కరిని, ఫ్యామిలీని ఆకర్షిస్తుందని ఆశిస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఈ రోజు మన మెగా అభిమానులకు అందరికీ ఒక పండగ రోజు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా ఎన్నో హంగులతో ఈ రోజు మన ముందుకు రాబోతుంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పండుగ రోజు అని ఎందుకు అంటున్నా అంటే, ఈ రోజు మీరు గమనించారు, కెన్యా నుంచి అమ్మాయిలు మన చరణ్ అన్న కోసం కూడా అక్కడ నుంచి కూడా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ అన్న కోసం ఆటోగ్రాఫ్లు తీసుకోవడం చూస్తా ఉన్నాం. అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో కూడా ఈ మెగా అభిమానులు ఏ విధంగా ఉన్నారంతా మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి మరో పాన్ ఇండియా సినిమాగా రామ్ చరణ్ గారికి చరిత్ర నిలిపే సినిమా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై రామ్ చరణ్. అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ ప్రతి సినిమా చాలా పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. అలాగే కడప జిల్లా చిరంజీవి యువత తరపున ఈరోజు చాలా కార్యక్రమాలు చేశారు. కేక్ కటింగ్ కానీ, రక్తదాన శిబిరం కానీ, ఇప్పుడు డీజే కార్యక్రమం కానీ, కటౌట్ ఓపెనింగ్ కానీ, ఇలాంటి కార్యక్రమాలు మా జనసేన నాయకుల ఆధ్వర్యంలో జీవి రమణ గారు, తుంగారమణ గారు, మా ఏఎంసీ డైరెక్టర్లు కానీ అందరి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అతిపెద్ద సినిమా బ్లాక్ బస్టరే కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.